అంజిరెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే అన్నిటికన్నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రన్నింగ్ చేస్తున్నంటే ఓన్లీ రవాణా 8,000 కోట్లు వస్తున్నాయి అధ్యక్ష. 8,000 కోట్లు వచ్చిన తర్వాత కూడా అదనంగా ఏదైతే ఇప్పుడు కార్స్ ఉన్నాయి, ఈ కార్స్లో కూడా పక్క రాష్ట్రాన్ని తీసుకుంటే అన్ని రాష్ట్రాల కన్నా మనకు ఎక్కువ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెస్ రూపంగా ఇప్పుడు రోడ్డు భద్రత అని పెట్టారు అధ్యక్ష. రోడ్డు భద్రతలో 2,000, 5,000, 10,000 అని కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ 2,000, 5,000 కలెక్ట్ చేస్తున్నప్పుడు దీంట్లో స్టేట్ హైవే, నేషనల్ హైవే, స్టేట్ హైవే, నేషనల్ హైవే ప్లస్ ఈ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేస్తూ ఉన్నారో 10,000 రూపాయలు కారుకు కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఏది లైఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత 10,000 కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 10,000 కలెక్ట్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు రవాణా రంగం ఉందో ఈ రవాణా రంగం కోఆర్డినేషన్ ఎక్కడైతుంది, ఈ పోలీస్ కోఆర్డినేషన్ కావాలి, అదేవిధంగా మున్సిపల్ కోఆర్డినేషన్ కావాలి, ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉందో అక్కడ కోఆర్డినేషన్ కావాలి, ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ ప్రమాణికమైంది చాలా మట్టుకు. అదే అధ్యక్ష, యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే ఎక్కడైతే రోడ్స్ ఉన్నాయో పబ్లిక్ అండర్ పాస్, రోడ్డు క్రాస్ కావాలంటే రోడ్డు మీకని పోతారు కదా అధ్యక్ష. పబ్లిక్ అండర్ పాస్ 6 feet 8 feet తీసుకుంటే ఆ రోడ్ కిందకైనా అవతల సైడ్ పోతారు అధ్యక్ష. మోటార్ సైకిల్ అయినా సైకిల్ అయినా, కారు ఎంత దూరమైనా యూటర్న్ చేసుకొని పోతుంది అధ్యక్ష. దీన్ని ఒక ప్రామాణికంగా ఏదైతే రోడ్ సేఫ్టీ వీళ్ళు పెడతా ఉన్నారు అధ్యక్ష, ఇది 100% కమిటీ కమిటీ వేస్తూ ఉన్నారు, ఎంతమంది ఇంట్లో ఎంప్లాయ్ చేస్తూ ఉన్నారు, లేదా ప్రైవేట్కి ఏమైనా ఇస్తూ ఉన్నారా, లేదా దీంట్లో ఏ కమిటీల ద్వారా మనం తీసుకుంటున్నాము అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష ఏంటంటే ఈ హై స్పీడ్ ఉంది, ఈ హై స్పీడ్ కెమెరా పెడుతుంటారు అధ్యక్ష. ఎక్కడ కెమెరాలో ఏ కెమెరాలైనా దీంట్లో ఒక కమిటీ ఉంటుంది అధ్యక్ష. ఏది ఆర్టీఓ ఒక కమిటీ, తర్వాత ఏంటంటే ఇంజనీర్ ఒక కమిటీ, ఏది తర్వాత ఏంటంటే పోలీస్ వాళ్ళు ఒక కమిటీ, వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి 60 స్పీడు, దీనికి 80 స్పీడు, దీనికి 120 స్పీడు, ఆ స్పీడ్తోని వాహనాలు పోతూ ఉన్నాయా, లేకుంటే ఎక్కడ స్పీడ్ బ్రేక్ కావాలి, ఎక్కడ మనకు హాల్ట్ కావాలి, ఇవన్నీ రోడ్ భద్రత ఇవన్నీ కావాలంటే ఈ డిపార్ట్మెంట్లంతా ఒక్కటి చేసుకొని దీనికి ముందుకు పోతే దీనికి ఒక చైర్మన్ అన్న పెట్టి దీనికి ఒక సిస్టమ్ పెడితే రాబోయే రోజుల్లో రోడ్ సేఫ్టీ ఏమైతే అధ్యక్ష, ఏదన్నా యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు సైన్ బోర్డ్స్ ఉంటాయి అధ్యక్ష. ఈ సైన్ బోర్డు ఉన్నప్పుడు సైన్ బోర్డు అక్కడ ఇరిగిపోతుంది, సైన్ బోర్డు ఇరిగిపోయినప్పుడు మళ్ళీ సైన్ బోర్డు రావాలంటే ఇంతవరకు పెట్టారు అధ్యక్ష. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నా లేకుంటే ఈ రోడ్ భద్రత అన్నా ఇళ్ళకైనా అమౌంట్ దాన్ని పెడతారా, ఏదైనా కలవట్టు గులిపోయింది అనుకో ఆ కలవట్టు కట్టారు అధ్యక్ష. ఆడికైనా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ వెహికల్ పోయి అక్కడ పోతుంది అధ్యక్ష. అదేవిధంగా మేజర్ యాక్సిడెంట్ కావడానికి రోడ్ భద్రత ఏదైతే ఉందో ఇప్పుడు చుట్టుపక్కల ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇక్కడ పోతే పడంచెరు, అక్కడ పోతే మెడ్చల్, ఇక్కడ పోతే అంబర్పేట్, ఇక్కడ పోతే ఈ శంషాబాద్, అక్కడ పార్కింగ్ లాట్స్ ఏమైనా అలా అరేంజ్ చేశారు. ఏదన్నా వెహికల్ కావాలన్నా అనుకో మనము ఇంత అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం, ఇంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఏదన్నా నో ఎంట్రీ ఉన్నప్పుడు రోడ్ పార్కింగ్ కోసానికి బయట 100% చేయాలి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, ఈ మేజర్ యాక్సిడెంట్ కానీ ఏంటంటే బంపర్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఆ రూల్ కాపీ గిట్ ఇస్తాను, ఏ కార్కైనా బంపర్ అనేది పెట్టొద్దు అధ్యక్ష. బంపర్ అనేది పెడితే బంపర్తో మనం ఏదైనా మాన్యువల్ యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళ నడుములు ఇరిగిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి, అదే బంపర్ లేకుండా నీకు గుద్దినా అనుకో ఏం దెబ్బలు దాకాయి అధ్యక్ష. ఇది 100% మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే రేపటి నుంచి ఇంతకుముందు ఫిలిం ఏదైతే ఉందో బ్లాక్ ఫిలిం ఏదైతే ఉందో బ్లాక్ ఫిలిం తీసింది వార్ ఫుట్గా ప్రతి కార్కు వెనక ముందు బంపర్స్ అనేది ఎక్స్ట్రా బంపర్స్ అనేది తీసేయాలని అధ్యక్ష. అదేవిధంగా ఈ లైఫ్ ట్యాక్స్ విషయంలో అధ్యక్ష, ఈ 4-wheeler ఏదైతే ఉందో చిన్న ఏదో ఆటో తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా వాళ్ళు ఏంటంటే 3 monthsకి ఒకసారి ట్యాక్స్ కడతారు అధ్యక్ష. మరి ట్యాక్స్ కట్టినప్పుడు లైఫ్ ట్యాక్స్ వీళ్ళు ప్లాన్ చేసినప్పుడు చాలా బీదోళ్ళు అధ్యక్ష, సంవత్సరానికి ఒకసారి పెట్టినా పర్వాలేదు, లేదా దాని ఫిట్నెస్ తీస్తారు అధ్యక్ష. ఏదైతే కార్కు ఉందో 15 సంవత్సరాలు ఫిట్నెస్ లేకుండా ఉంచుతారా అధ్యక్ష, అది దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా వీళ్ళు ప్రతి ఇయర్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఉందనుక అధ్యక్ష, ఇన్సూరెన్స్ కోసానికి దీనికి ఏ విధంగా ముందుకోవాలి, ఎందుకంటే థర్డ్ పార్టీ లేకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని ఎంతమందికి ఏదో అమౌంట్ అయినా కానీ ఇప్పుడు కొత్త పాలసీ వస్తుంది అధ్యక్ష. ఏదైతే వెహికల్ ఓనర్ ఉన్నారో వాళ్ళు అమౌంట్ వాళ్ళ ప్రాపర్టీ చేసుకొని చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రెండు దీనికి మంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.